మాట వినరు. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనులందరి ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు వర్ధిల్లాలి, మీరు వర్ధిల్లుదురు అని చెప్పాలనుకుంటున్నారు అందరు. కానీ దేవుని ఆజ్ఞలను పాటించేవారు వర్ధిల్లుతారు. దేవునికి మీద తిరగబడేవారు, దేవుని మాటలు విననివారు వారు వర్ధిల్లరు. మీరు ఎందుకు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించరు గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనేనో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గట్టిగా. అప్పుడైనా యోవాషు, అవును కదా, నేను చిన్నప్పుడు మందిరంలో పెరిగాను కదా, చావు బతుకుల్లో ఉన్నప్పుడు, చచ్చిపోవలసి ఉన్నప్పుడు నన్ను చేరదీసి యెహోయాదా నన్ను భద్రపరిచి నన్ను రాజును చేసి కూడా ఉండి నన్ను బలపరిచాడు కదా అన్న సంగతులు మరచి, దేవుని ప్రణాళిక నా పట్ల ఇంత గొప్పది కదా అని మరిచి, ఆ యెహోయాదా కుమారుడైన జకర్యాను దేవుడు తన ఆత్మతో నింపి హెచ్చరించినప్పుడు అతని మాటను వినలేదు సరిగదా. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణలోనికి రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టారు. మేలుకోరి నీకు గాయాలు చేసేవారిని, మేలుకోరి నిన్ను గద్దించేవారిని, దేవుని మాటలతో నిన్ను హెచ్చరించేవారిని నువ్వు స్వీకరించడానికి బదులు, నువ్వు ఆ సందేశాన్ని అంగీకరించడానికి బదులు నువ్వు చెవియకపోవటము, తిరగబడటము, చివరికి ఇలాంటి వాడిని చంపేయాలని. ఎంత భయంకరమండి! ఈ జకర్యా తండ్రే కదా అతనికి బతుకిచ్చాడు. తన ప్రాణాన్ని కాపాడిన వాని కుమారుణ్ణి దయాదార్శనం లేకుండా రాళ్లతో కొట్టి చంపించేశాడు. మనుషుడి హృదయం ఎంత కఠినమైంది, ఎంత మూర్ఖతతో కూడింది, ఎంతకు తెగిస్తుందో గమనించండి. ఇవాళ అదే చూస్తున్నాం ప్రపంచంలో కూడా. మేలు చేసిన వారిని, కన్న తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు, చంపుకునేవారు, కట్టుకున్న భార్యను చంపేవారు, భర్తకు విషం పెట్టేవారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కఠినత్వం? అపవాది కఠినుడు, వాడు దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు. అపవాదికి చోటిచ్చిన వాడు విపరీతంగా ప్రవర్తిస్తాడండి. వాడి మాటలు, వాడి చేతలు, వాడి పనులు అసహ్యంగా ఉంటాయి. మరింత దేవునికి వేదన కలుగజేసేవిగా, ఆయన ఉగ్రతకు గురి చేసేవిగా ఉంటాయి. మీరు దేవుణ్ణి విసర్జిస్తే మిమ్మల్ని ఆయన విసర్జిస్తాడని చెప్పిన వాడిని మాట విని దిద్దుకోక, పశ్చాత్తాపడి దేవుడితో హృదయాన్ని సరిచేసుకోక అతన్ని చంపించేశారు. ఏమైంది? తన జీవితంలో నష్టపోయాడు, ఓడిపోయాడు. అనేక రీతులుగా శత్రు సైన్యం యొక్క సహాయాన్ని కోరుకున్నాడే కానీ దేవుడి సహాయాన్ని కోరుకోకుండా, శత్రువులకి డబ్బిచ్చి కూలికి మా పక్షంలో ఉండి యుద్ధం చేయండి ఇంకొక రాజు సైన్యాన్ని తెచ్చుకొని తన రాజు సైన్యంతో కలిసి యుద్ధం చేయమన్నాడట. శత్రువుకు నువ్వు చోటిస్తే వాడు నీ మిత్రుడిగా వచ్చిన నీ గర్భశత్రువుగా మారతాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం లేదు మరి. అదికే తంట. నువ్వు సాతానికి నువ్వు ఇష్టడిగా ఉండాలనుకుంటే వాడు నువ్వు సంతోషపెట్టాలనుకుంటే నిన్ను అంతం చేస్తాడు. ఏమైపోయింది? చివరికి యోవాషు విడిచిపెట్టబడ్డాడు, ఊడిపోయాడు, రోగిగ్రస్తుడైపోయాడు. శత్రువులు వచ్చి మొత్తం తన సొత్తు అంతా దోచుకుపోయారు. దేవుని మందిరంలోని సొత్తును కూడా దోచుకుపోయారు. ఎంత దుర్మార్గమని, ఎంత భయంకరమని. నీ వలన దేవుని మందిరం నాశనం అయిపోవటం, నీ వలన దేవుని మందిరం కూడా దోచుకొనబడటం, నీకు అప్పచెప్పినటువంటి దేవాలయమైన నీ శరీరాన్ని అపవాది దోచుకుంటున్నాడు. కట్టడాల గురించి మాట్లాడతలేదు. నీ దేహమే దేవుని ఆలయం. నీ ఆలయాన్ని దేవునికి ఇవ్వకపోతే, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే సాతాను నిన్ను దోచుకుంటాడు. నీ ఆరోగ్యాన్ని దోచుకుంటాడు, నీ సమాధానాన్ని దోచుకుంటాడు, నీ యొక్క జీవితాన్ని దోచుకుంటాడు. చివరికి రోగిగ్రస్తుడైపోయాడు. రోగిగ్రస్తుడై పడక మీద పడున్నప్పుడు అతని సేవకులే అతని మీద కుట్ర చేసి అతను మంచం మీద పడుకొని ఉండగానే అట్లాగే పడక మీద చంపేశారు. దిక్కుమాలిన చావు చనిపోయాడు.
దేవుడు నిన్ను ప్రాణాపాయం నుంచి తప్పించి తన కృపలో భద్రపరిచి నిన్ను ఆయన ఆలయంలో ఉంచి పెంచి నిన్ను రాజుగా చేసి నీవు దేవుని సేవ మందిరమును కట్టి దేవుని సేవలో వాడబడి దేవుని రాజ్యాన్ని కట్టేవాడిగా ఉండాలని ఆశిస్తే, అధికారం నీకు వచ్చాక, రాజరికం నీకు వచ్చాక, అన్ని విషయాల్లో దీవించబడ్డాక నువ్వు అన్యులతో సహవాసం చేసి విగ్రహాలతో పొత్తు చేసుకొని లోకముతో స్నేహం చేసుకొని నీ జీవితాన్ని దిగజార్చుకుంటున్నప్పుడు దేవుడు ఇంకా నిన్ను ప్రేమించి నిన్ను ఇలా వాక్యాల ద్వారా గద్దిస్తున్నప్పుడు అది కూడా చెవిని పెట్టకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీ జీవితంలో ఊడిపోతావు, పాడైపోతావు, దిక్కుమాలిన మరణాన్ని మరణిస్తావు, నిరంతరం ఉండే నరకానికి గురవుతావు. ఈ హెచ్చరికలు తీసుకుందాం, తగ్గించుకుందాం, ప్రార్థించుకుందాం, పశ్చాత్తాపడతాం. దేవుడు చేసిన మేలులను బట్టి జీవితకాలం అంతా ఆయనకు నమ్మకస్తులుగా ఉంటాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, యోవాషు జీవితమును మేము గమనిస్తుండగా ఎంత కృతజ్ఞత లేనివానిగా, ఎంత దైవ భయం లేనివానిగా, ఎంతగా దేవుని గద్దింపులను తృణీకరించేవాడిగా ఉండి చివరికి జీవిత విసర్జించబడి భయంకరమైన మరణానికి గురైనటువంటి అతని జీవితం మాకు హెచ్చరికగా ఉంటుండగా, నిన్ను విసర్జించిన వారిని విసర్జిస్తావన్న మాట మేము గుర్తుపెట్టుకొని ఎల్లవేళలా నిన్ను అంగీకరించుటకు, నీ మాటను స్వీకరించుటకు, మా జీవితంలో దిద్దుకొనుటకు పశ్చాత్తాపడి, ఒకవేళ నీవు మనసు మార్చుకొని మా మీద కరుణ చూపిస్తావని, మా పాపములు క్షమిస్తావని, మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తావన్న విశ్వాసంతో ప్రార్థించుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ